ఫామ్ హౌస్ కేసు విచారణ వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో సుప్రీంకోర్టు విచారణను 27 తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ దుష్యంత్ దవే ఈ కేసులో నిందితులపై సీరియస్ ఆరోపణలు ఉన్నాయని, ఆయన సిట్టు దర్యాప్తు పక్కన పెట్టారని ధర్మాసనానికి విన్నవించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న ఆయన, సిబిఐ, ఈడీలు కూడా రోజు లీకులు ఇస్తున్నాయంటూ కోర్టుకు చెప్పారు. కేసులో కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని, అలాంటప్పుడు సిబిఐ వద్దకు ఎలా వెళ్తామని దవే ప్రశ్నించారు. గురువారం రాత్రి 9 గంటలకు కేసు లిస్టు అయినందున వాదనకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు కేసులో కీలక ఆధారాలు లీక్ చేశారన్న విషయాన్ని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు ఆధారాలు మీడియాకే కాదు జడ్జీలకు పంపాలని అన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.